సోషల్ మీడియాలో జూనియర్ ఎన్టీఆర్ గారి డ్రాగన్ సినిమా స్టోరీ అనేది చాలా హైలైట్ అవుతుంది. చాలామంది కూడా ఈ సినిమా స్టోరీ గురించి మాట్లాడుతున్నారు. అంటే ఇప్పటి వరకు సినిమానే రాలేదు, చిన్న గ్లిమ్స్ తప్ప ఎలాంటి విషయం, ఎలాంటి అప్డేట్ కూడా, స్టోరీ లైన్ కూడా బయటికి రాలేదు. అప్పుడే మీకు సినిమా స్టోరీ తెలిసిందంటూ కూడా కొంతమంది షాక్ అవుతున్నారు. సో ముఖ్యంగా జూనియర్ ఎన్టీఆర్ గారు ఏ సినిమా చేసినా కూడా తన ఫ్యాన్స్ అందరూ కూడా అరే ఈ సినిమా నుంచి మనకు మంచి కంటెంట్ అయితే ఇవ్వబోతున్నాడంటూ వాళ్ళు చాలా నమ్మకం పెట్టుకుంటారన్నమాట. సో మరీ ముఖ్యంగా ఇక్కడ ప్రశాంత్ నీల్ గారి కాంబినేషన్ కాబట్టి డ్రాగన్ సినిమా ఆల్రెడీ మనం గ్లిమ్స్ చూసాము. అంటే ఇప్పటి వరకు ఏ ఒక్క సినిమా కూడా మన ఇండియన్ చరిత్రలో 4 నిమిషాల 28 సెకండ్ల పాటు గ్లిమ్స్ ఏ సినిమా కూడా రాలేదన్నమాట. వ్యూస్లో కూడా రికార్డు క్రియేట్ చేసింది డ్రాగన్ సినిమా గ్లిమ్స్. అయితే ఇప్పుడు ఆ గ్లిమ్స్లో మనం ఏం చూసాము, జూనియర్ ఎన్టీఆర్ గారి స్టిల్స్ చూసాము, ఆ ఒక రక్తపాతం చూసాము, శవాల్ని చూసాము, అండ్ హీరోయిన్ వచ్చేసి అందరి క్యారెక్టర్ని పరిచయం చేస్తుంది, ఆ విధంగా చూసాం. సో ఆ ఒక గ్లిమ్స్ చూసిన తర్వాత మనకి ఏమర్థమైంది, ఈ స్టోరీ అంతా కూడా నల్లమందు చుట్టూరా కూడా తిరుగుతుంది, ఆ నల్లమందు కోసం యుద్ధాల కోసం జరుగుతుంది స్టోరీ అంతా కూడా అని చెప్పేసి మనం అనుకున్నాం. ఇంకా అంతకు మించి ఎక్కువగా ఏమి కూడా మనము ఎక్స్పెక్ట్ చేయలేము కూడా గ్లిమ్స్ నుంచి. అయితే ఇప్పుడు ఏంటంటే సోషల్ మీడియాలో డైరెక్ట్గా డ్రాగన్ సినిమా స్టోరీ గురించే, స్టోరీ మాకు తెలిసిపోయింది, ఇదే స్టోరీ సినిమా అంతా కూడా అని చెప్పేసి మాట్లాడుకుంటున్నారు. మరి ఆ స్టోరీ ఏంటి, డ్రాగన్ సినిమాలో ముఖ్యంగా నల్లమందు గురించి అయితే ఈ యొక్క స్టోరీ ఉంటుందనేది ఇంకా కన్ఫర్మ్ అనమాట. అది ఏంటంటే ఎక్కువగా ఎక్కడ పండుతుంది, ప్రపంచం మొత్తంలో నల్లమందు అనేది ఎక్కువగా ఇక్కడ మన భారతదేశానికి సంబంధించి గోల్డెన్ ట్రయాంగిల్ అని చెప్పేసి ఈ విధంగా ఆ ఏరియాలో ఎక్కువగా పండుతుంది అని చెప్పేసి ఆ ఏరియాల నుంచే దాన్ని మేము కైవసం చేసుకోవాలంటూ యుద్ధాలు చేస్తారు, ఫైటింగులు చేసుకుంటారు. అక్కడ నుంచి స్టోరీ అంతా కూడా స్టార్ట్ అవుతుంది అని చెప్పేసి ఇక్కడి వరకు మనకు తెలుసు. అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో ఏ స్టోరీ ప్రచారం అవుతుంది అంటే ఈ సినిమాలో మనం చూసినంత వరకు కూడా, గ్లిమ్స్లో చూసినంత వరకు కూడా యుద్ధం జరుగుతుంది, ఫైటింగ్ చేసుకుంటూ ఉంటారు, యాక్షన్ సీన్స్ ఎక్కువగా ఉంటాయి, ఒకరినొకరు చంపుకుంటారు, ఈ విధంగా రక్తపాతం జరుగుతుంది, బ్లాక్ థీమ్ ఉంటుంది, ఇంకా ఇదే మనకు తెలుసు అన్నమాట. కానీ స్టోరీలో ఇప్పుడు ఏముంటుంది అంటే ఓన్లీ ఇదే కాదు, యాక్షన్ సీన్సే కాకుండా ఎక్కువగా దేశభక్తి గురించి సినిమాలో ఉంటుంది అని చెప్పేసి అయితే మనకు ఒక స్టోరీ అనేది చాలా హైలైట్ అవుతుంది అనమాట. మరి ఇది ఎంతవరకు నిజము ఏంటనేది మనం పర్ఫెక్ట్గా చెప్పలేము, ఎందుకంటే జస్ట్ ఒక రూమర్ మాత్రమే, సోషల్ మీడియాలో మాత్రమే అనుకుంటున్నారు. కానీ ప్రశాంత్ నీల్ గారు కానీ అండ్ టీం వాళ్ళు కానీ ఎక్కడ కూడా స్టోరీ ఇది అని ఎక్కడ చెప్పలేదన్నమాట. కానీ మనకు ఫ్యాన్స్ అన్నప్పుడు రకరకాలుగా ఊహించుకుంటూ ఉంటారు. గ్లిమ్స్ చూసిన తర్వాత ఇది దేశభక్తి గురించి అయితే ఖచ్చితంగా ఉంటుంది, అండ్ మనం ఏ విధంగా అయితే యాక్షన్ సీన్స్ అనుకుంటున్నామో, నల్లమంది గురించి అనుకుంటున్నామో అది జస్ట్ ఒక పార్ట్ ఆఫ్ సీన్ మాత్రమే, మిగతా అంతా కూడా దేశభక్తి గురించి, దేశం కోసం మాత్రమే ఫైటింగ్, పోరాటం అంతా కూడా ఉంటుంది అని చెప్పేసి అయితే ఇప్పుడు ప్రచారంలో ఉన్నటువంటి స్టోరీ పరంగా మనకు అర్థమవుతుంది. సో ఆ విధంగా కనుక ఉంటే ఖచ్చితంగా ఈ సినిమా అనేది ఒక సెన్సేషనల్ హిట్ అయితే ఖచ్చితంగా కొడుతుంది. ప్రశాంత్ నీల్ గారు ఏ సినిమా చేసినా కూడా, ఏ హీరోతో చేసినా కూడా వరల్డ్ బిల్డింగ్ పేరిట సినిమా ఉంటుంది. మరి ఇందులో కూడా ఖచ్చితంగా వరల్డ్ బిల్డింగ్కి, దేశభక్తికి, నల్లమందికి ఏ విధంగా లింక్ పెడుతున్నాడు అని దాని పట్ల చాలా చాలా ఆసక్తికరంగా ఎదురు చూస్తూ ఉన్నారు. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది స్టోరీ అని అంటే ఖచ్చితంగా అతిశయోక్తి కాదన్నమాట. అండ్ మరి చూద్దాము. ఇప్పటివరకు అయితే గ్లిమ్స్ వచ్చాయి అని పుట్టినరోజు సందర్భంగా గ్లిమ్స్ చూసాము, ఇందులో ఇలాంటి లుక్స్ కూడా మనం చూసాము, చాలా అద్భుతంగా ఉన్నాయి. మరి రాబోయేటటువంటి అప్డేట్స్ చూసిన తర్వాత, ఎప్పుడు అప్డేట్స్ వస్తాయి అవి చూసిన తర్వాత అసలు ఒక క్లారిటీ అనేది మనకి ఎప్పుడు వస్తుంది అంటే ఒక చిన్న ట్రైలర్, టీజర్ వచ్చినప్పుడు అరే పలానా స్టోరీ అని చెప్పేసి మనం పర్ఫెక్ట్గా అనుకోవచ్చు. కానీ ఇప్పుడు మాత్రం ప్రచారంలో ఉన్నటువంటి ఒక దేశభక్తి థీమ్ అని చెప్పేసి అయితే అంటూ ఉన్నారు. బట్ అది జస్ట్ రూమర్ మాత్రమే. చూద్దాం, అది నిజమవుతే ఇంకా బాగుంటుంది, నిజం అవ్వాలని కూడా కోరుకుందాం. మరి మీరేమనుకుంటున్నారు, ఇది నిజం అనుకుంటున్నారా కాదనుకుంటున్నారా కూడా కామెంట్ అయితే చేయండి.